హలో అండి, ఈరోజు వచ్చేసి రసం పొడి అనేది ఎలా చేయాలనేది సింపుల్గా చేసుకునే ఇది వర్కింగ్ ఇప్పుడు ఉమెన్స్ తొందరగా వెళ్ళిపోయే వాళ్ళకి ఇలా చేసి పెట్టుకుంటే మనం ముందు రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నాం. చాలా సింపుల్గా. ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి నేను తీసుకున్న క్వాలిటీ గ్లాస్ కందిపప్పు తీసుకున్నాం. మనం అదే మెజర్మెంట్తో పప్పులన్నీ ఇది సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఎందుకనంటే కొంచెం మాడకుండా లైట్గా వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా వచ్చేసి ఆయిల్ కూడా వేసుకోకూడదు. ఆయిల్ అసలు వేయకూడదు. దీంట్లో ఇప్పుడు లైట్ కలర్ మనం పట్టుకుంటే కొంచెం మనకి తెలుస్తాయి. మనం మిక్సీ పట్టుకునే దానికంతా చేసుకోవడమే. ఇవి వేగాయి కదా, మరీ ఎక్కువగా వేయించకూడదు. మనం పట్టుకుంటే తెలుస్తాయి అన్నమాట. ఏగాయో లేవని చూసుకొని ఇవి పక్కన పెట్టేసుకున్నాక తర్వాత మనం తీసుకున్న గ్లాస్తోనే ధనియాలు, నేను ఇది కందిపప్పు దేంతో తీసుకొని దాంతోనే ధనియాలు ఇవి కూడా సిమ్లో పెట్టుకొని లైట్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మరీ ఎక్కువ వేయించుకోకూడదు. మనం కందిపప్పు ప్లస్ ధనియాలు ఈ రెండు కొంచెం ఎక్కువ తీసుకుంటాం. తర్వాత జీలకర్ర వేసి తర్వాత ఇవి కూడా వేసిపోయాయి కదా. ఇప్పుడు ఇవి కూడా మార్చేసుకున్నాము. ఇవన్నీ ప్లేట్లో పోసుకోవాలి. తర్వాత వచ్చి మనం గ్లాస్తో ఇవి సగం గ్లాసు, దాంట్లో మనం గ్లాస్ నిండా తీసుకున్నాం కదా. ఇప్పుడు సగం గ్లాసు జీలకర్ర తీసుకున్నాం. మరి జీలకర్ర ఎక్కువ వేయటం లేదు. జీలకర్ర స్మెల్ ఇదేంటి, సగం గ్లాస్ తీసుకున్నాం. ఇవి కూడా లైట్గా వేయించుకున్నాం కాబట్టి ఏగిపోయి కూడా పక్కన పెట్టేసుకున్నాం. ఇంకా తర్వాత వచ్చేసి ఇవి తర్వాత ఒక 2 స్పూన్లు టీ స్పూన్తో 2 స్పూన్లు మెంతులు కూడా వేసుకున్నాం. ఇవి కూడా కొంచెం బాగా ఎక్కువ వేగాలి, లేదంటే మనకి చేదు అనేది వస్తుంది. పచ్చి మెంతులు అనేది అంటే లైట్ ఎక్కువ వేయించుకోవాలి. మనం ఊరగాయలు అలా వేయించుకోవడం, అలాగే పచ్చిగా ఉండకూడదు. మంచి రంగు వచ్చే వరకు మెంతులు వేయించుకోవాలి. ఇవ్వండి, ఇవి కూడా వేసిపోయాయి కదా. చూడండి, ఈ కలర్ వచ్చాక మెంతులు తీసేసి పక్కన పెట్టేసుకున్నాం. మనకి గుర్తు ఏంటంటే కొంచెం చిట్టపట అంటున్నప్పుడు ఇది తీసేసుకోవాలి. మనకి అవి వేగినట్టు అదిగోండి చిట్టపట అన్నప్పుడు తీసేసుకోవాలి వెంటనే. తర్వాత వచ్చేసి 5-6 ఎండుమిరపకాయలు, ఒక 6 మిరపకాయలు. నేను తీసుకున్న క్వాలిటీకి ఒక 5-6. కారం ఉంటే మీరు కొంచెం తగ్గించేసుకోండి. కారం ఎక్కువ ఉండేవాళ్ళు 2 తగ్గించే వేసుకోండి. మనం మిరియాలు అన్నీ వేస్తాం కాబట్టి. తర్వాత ఎండుమిరపకాయలు ఇవి కూడా లైట్గా వేయించుకోవాలి. ఈ మిరపకాయలు కూడా వేగిపోయాయి కదా, ఇవి కూడా మనం పక్కన పెట్టేసుకున్నాం. తర్వాత వచ్చేసి మనం తీసుకున్న క్వాలిటీతో ఇప్పుడు కందిపప్పుకి ఈ సుమారు ఈ మిరియాలు అనేది పడతాయి. 1/2 గ్లాసు మిరియాలు వేస్తున్నాను. ఇంకొంచెం మీకు వాటికి కావాలని మనం ఎండుమిరపకాయలన్నీ ఇది కూడా లైట్గా ఇవి కూడా వేగిపోయాయి. లైట్గా వేసుకుంటే మిరియాలు కూడా వేగిపోయాయి. ఇప్పుడు తర్వాత వచ్చి కరివేపాకు అండి. కరివేపాకు కూడా మనం తీసుకున్న దాన్ని బట్టి తీసుకున్నాను. దాన్ని సగానికి గ్లాస్కి మనం తీసుకున్న గ్లాస్కి తీసుకుంటాను కరివేపాకు. ఇది కూడా సిమ్లోనే ఆయిల్ ఇదిగోండి. కరివేపాకు కూడా వేగిపోయింది. మనకి ఇలా తెంచుకుంటే పట్టుకున్నప్పుడు ఇలా తునిగినట్టుంటే స్టవ్ ఆఫ్ వేసుకోండి. ఇంకా మీకు ఇంగువ గడ్డింగువ దొరుకుతుంది కదా, అది కూడా వేసేసుకోండి. మనం వేయించుకునేటప్పుడే దేనియో దాంట్లో వేసేసుకొని మిక్సీలో పెట్టుకున్నప్పుడు మిక్సీలో మెదిగిపోద్ది. ఇంగువ కూడా నేను పొడికి బదులు ఇలా గడ్డింగువ అనేది వేస్తున్నాను. లేదంటే మీరు లాస్ట్ పొడి మనకి అదే పొడిగా ఉంటుంది కదా, ఆ ఇంగువ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇంకా ప్రాసెస్ ఇప్పుడు ఇదిగోండి. ఫస్ట్ వచ్చేసి మిక్సీ జార్లో కందిపప్పు వేసేస్తున్నాను. ఫస్ట్ ఒక్కోటిగా ఇదిగోండి కందిపప్పు విడివిడిగా అన్నీ మిక్స్ చేసుకున్నాక మళ్ళీ మొత్తం కలుపుకొని మనం తర్వాత వచ్చేసి ధనియాలు వేస్తున్నాను. ఇదిగోండి ధనియాల పొడి కూడా వేసేసాను. తర్వాత వచ్చేసి జీలకర్ర పొడి కూడా వేసేసాను. మొత్తం కరివేపాకు, ఎండుమిరపకాయలు, మెంతులన్నీ వేసేసాను. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా మిరియాలు వేసుకుంటాను. ఇదిగోండి మిరియాల పొడి కూడా వేసాను. ఇప్పుడు ఒక తడవ అన్నీ కలుపుకొని మళ్ళీ మనం మిక్సీ జార్లో మళ్ళీ మొత్తం కలుపుకున్నాక ఇదిగోండి
మొత్తం మిక్స్ చేసుకోండి. కందిపప్పు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, కరివేపాకు అన్నీ వేసాను కదా. మళ్ళీ మిక్స్ చేసుకొని దీంట్లో ఒక స్పూను మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇది ఉప్పు వేసాను. తర్వాత ఇంగువ నేను చెప్పాను కదా, పొడి ఇంగువ కావాలంటే పొడి ఇంగువ వేసుకోండి, లేదంటే ఇది ఒక్క తడవ కలుపుకొని మళ్ళీ మిక్సీ పట్టుకున్నాం మొత్తం. ఇదిగోండి వేసి పెట్టాను కదా, మళ్ళీ మొత్తం ఇదిగోండి చాలా మంచి వాసన వస్తుంది. మొత్తం ఒక తడవ ఇది చల్లారాక మనం ఒక గ్లాస్ చేసి అలాగని ప్లాస్టిక్ డబ్బాలో వేసి పెట్టుకుంటే కనీసం ఒక నెల రోజులు పురుగులు కానీ ఏమీ రావు. మనకి ఇప్పుడు వర్క్ చేసే వాళ్ళకి మార్నింగ్ రసం అయి పెట్టుకోవాలంటే ఇలా చేసి ఒక 2 స్పూన్. ఇప్పుడు రసం ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చూపిస్తాను. ఇదిగోండి మనం చింతపండు ముందుగా నానేసేసుకొని ఇలా రసం తీసేసుకొని ఇలా పోసేసుకొని చాలా ఈజీగా మనం చేసి పెట్టుకున్న రసం పొడి కూడా చాలా ఫాస్ట్గా కూడా అయిపోద్ది. ఇప్పుడు తర్వాత వచ్చేసి దీంట్లో టమాటా ముక్కలు వేసేసాను. ఒక కాయ టమాటా ముక్కలు తీసుకున్నాను. మనం చేసి పెట్టుకున్నాం కదా రసం పొడి, ఇదిగోండి దీనికి ఒక స్పూన్, ఈ స్పూన్తో చాలు మనకి. తర్వాత మొత్తం ఇలా కలుపుకొని ఉప్పు అయి చూసుకొని దీనిలో వాటర్ పోసుకోవాలి, పులుపు వచ్చేసింది. ఇప్పుడు తర్వాత గ్యాస్ మీద పెట్టేసుకుంటాం. ఉప్పు కూడా వేసేసాను. ఉప్పు చూసేసుకోండి, ఎందుకంటే మనం పొడిలో కూడా వేసున్నాం. దీంట్లో మనం చూసుకొని ఉప్పు వేసుకోవాలి. స్టవ్ మీద పెట్టేసుకున్నాం. ఈ రసం తెరలేయాలి. టమాటా ముక్కలన్నీ వేసేసి పొడి వేసేసుకున్నాం. తర్వాత ప్రాసెస్ చూపిస్తాను. కాగుతున్నాయి కదా, ఇంకొంచెం మీకు చిక్కగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ వేసుకోండి. మీకు చిక్కగానే కావాలంటే రసం ఇలాగే చేసుకోవచ్చు. ఇవ్వండి ఇలా తెరలుతున్నప్పుడు మనం కలుపుకోవాలి. మీకు ఇప్పుడు చిక్కగా అనిపిస్తే చెప్పాను కదా, చిక్కగా ఉంటే కొంచెం వాటర్ వేసుకోండి, లేదంటే మీకు ఈ పలుచదనం ఉంటే చాలు. ఇక టమాటాలు కూడా ఉడికిపోయి ఈ పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు మనం పోపు అనేది సపరేట్గా పెట్టేసుకున్నాం. కొంచెం తెల్లనిచ్చుకోండి, తెల్లితేనే మంచి స్మెల్ వస్తూ రసం తొందరగా అయిపోతాయి అని చెప్పాను కదా, ఇంకంతే పోపు వేసుకోవడమే. తర్వాత వచ్చేసి మనం కొంచెం ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ కూడా చాలా తక్కువ పట్టుద్ది. తర్వాత వచ్చేసి ఆవాలు, జీలకర్ర, అన్నీ, 2 మిరపకాయలు, ఇది కచ్చాబచ్చిగా వెల్లుల్లి మనం పొడిలో వేయలేదు కాబట్టి ఇవి కొంచెం మీరు రసం కాగేటప్పుడైనా వేసుకోవచ్చు. ఇలా మొత్తం వేసేసుకొని చిట్టుపట్టు అంటున్నాయి కదా, ఇంగువ వేసేసుకుంటున్నాను. ఇంగువ వేసేసుకొని మనం ఆల్రెడీ ఇంగువ వేస్తున్నాం, కాకపోతే లైట్గా తిరగమాటలు కూడా. ఇదిగోండి ఇంక ఇలా పోపు వేసేసాను. అయిపోయింది కదా. ఇదిగో రసం పొడి మనం వర్క్ చేసుకునే ఉమెన్స్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది చెప్తున్నాను కదా. ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా చేసి పెట్టుకుంటే పొడి అనేది నెల రోజులు, నేను చూపించిన క్వాలిటీ నెల రోజులు వస్తుంది ఈ పొడి అనేది. మనం చేసుకునే దాన్ని బట్టి క్వాలిటీ ఇది. మనకి కొంచెం ఎక్కువ కావాలంటే ఒక 2 months ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కూడా ఎక్కడికి పోదు, ఒక 5-6 నెలలు అలానే ఉంటుంది ఈ రసం పొడి అనేది. చూసారు కదా, నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.